మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పోల్పట్టి దాలినాయుడు, రిటైర్డ్ హిందీ మాస్టర్, తుని హరిత వికాస్ ఫౌండేషన్ తుని. నేను 2012 నుంచి కూడా ఈ పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నా. పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు కూడా బతకాలి, అంతరించిపోయాక ప్రస్తుతం పిచ్చుకల మీద మనం దృష్టి పెట్టాం. పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు కూడా వీటిని ధాన్యం కుంచెలను కట్టి ప్రతి ఆలయం, ప్రతి చోట, అన్ని చోట్ల కుంచెలు వేలాడదీస్తే పిచ్చుకల సంరక్షణకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళవుతాం. ఆహారం దొరకని టైంలో ఈ ధాన్యపు కుంచెలను వేలాడదీయడం వల్ల ఎన్నో పిచ్చుకలు అంతరించిపోయిన పిచ్చుకలకు ఆహారం దొరుకుతుంది, ఇతర పక్షులు కూడా బతుకుతాయి. ఎక్కడైతే పక్షుల సంతతి వృద్ధి చెందుతుందో అక్కడ మనకు తెలియకుండానే కొన్ని కోట్ల మొక్కలు వృద్ధి చెందుతాయి. తద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే కాకుండా ప్రతి విద్యార్థి కూడా బాల్యం నుంచే ఈ పిచ్చుకల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలాగా మా సంస్థ ప్రతి పాఠశాలను దర్శించి విద్యార్థులకు మోటివేషన్ చేసి ఈ వరిపించులు తయారు చేయడంతో పాటు మొక్కలు నాటడం, తాటి చెట్లు పరిరక్షించడం కూడా మా సంస్థ ముఖ్య ఉద్దేశం. దీన్ని రింగ్ టైప్ తోరణం అంటారు. ఇది వివాహ వేడుకల్లో మండపాలకు వేలాడదీసుకుంటే ఎంతో బాగుంటుంది. వివాహ వేడుక అనంతరం వీటిని చెట్లకు వేలాడదీయాలి. వేలాడదీస్తే పక్షులు తిని అవి వృద్ధి చెందుతాయి. పక్షి సంతతి వృద్ధి చెందినప్పుడు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మనకి తెలియకుండానే పక్షులు విసర్జించిన విసర్జకావయాల వల్ల ఎన్నో కొన్ని కోట్ల మొక్కలు పెరుగుతాయి. అంచేత పక్షి సంతతి వృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఆహారం దొరకని టైంలో ప్రతి ఇంట, ప్రతి గుడి, ప్రతి బడి, అన్ని చోట్ల కూడా ఈ ధాన్యం కుంచెలు వేలాడదీద్దాం, పిచ్చుకలు రక్షించుకుందాం. ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఈ పిచ్చుకల పరిరక్షణలో భాగంగా మా హరిత వికాస్ ఫౌండేషన్ కొలిమేరు గ్రామంలో 30 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా అందరం కూడా మేము మా ఫౌండేషన్ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చి ఆ కొలిమేరు గ్రామంలో 30 మంది మహిళలు తయారు చేసిన కొంచెం మీకు ఒకటి మోడల్, వేరు మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. దీన్ని వెదురుబద్ద రింగ్ తోరణం అంటారు. ఇది ఈ వెదురుబద్దతో రింగ్ తయారు చేసి వాటికి ఇలా అందంగా అల్లుతాం అనమాట. దీన్ని వెదురుబద్ద రింగ్ తోరణం అంటారు. ఇందులో ఈ ధాన్యం కుంచెలు వివిధ రకాల మోడల్లో భాగంగా ఇదొక మోడల్. దీన్ని వెదురుబద్ద రింగ్ తోరణం అంటారు. ఇది మండపాల్లో, వివాహ వేడుకల్లో, మండపాలకి, కళ్యాణ వేదికల్లో, వివాహ మండపాలకి వీటిని తగ్గిస్తారు. వివాహ అనంతరం కూడా వీటిని చెట్లకు వేలాడదీస్తే ఎంతో మంచి జరుగుతుంది. ధాన్యపు కుంచులు అంటారు వీటిని, ధాన్యపు బంచెస్ అంటారు ఇంగ్లీష్ లో అయితే. ఇవి చెట్లకు వేలాడదీస్తే వీటి మీద పక్షులు నిల్చొని చక్కగా దీంట్లో ఉన్న ధాన్యం గింజలు వంచుకొని బియ్యాన్ని తింటాయి. అలా ఒక కుంచె ఒక 20 పక్షులకి 10 రోజులు వస్తుంది ఇది అన్నమాట. ఇలా మనం అంతరించిపోయిన పిచ్చుకల్ని ఈ విధంగా కూడా రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. చూడండి, ఈ మోడల్ ని మనం నెమలి పింఛమంటాము. ఇది మనకి ఎంతో అందంగా కనపడుతుంది. డెకరేషన్ కూడా ఎంతో బాగుంటుంది. ఇది అంచేత దయచేసి వీళ్ళందరూ కూడా ఇలాంటి మోడల్ కూడా మనం మన హరిత వికాస్ ఫౌండేషన్ తీసుకొని జనభాగ్యం తీసుకెళ్ళడం కోసం తయారు చేసాము. వీటిని మనం వెదురుబద్ద మినీ తోరణం అంటాం అన్నమాట. వెదురుబద్ద మినీ తోరణం అంటే వెదురుతో తయారు చేసింది ఇది బద్ద. దానికి అందంగా అలంకరించుకోవడానికి, ఇది కూడా వివాహ వేడుకల్లో అలంకరించుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. మన ఆలయాల్లో కూడా కట్టడానికి, లేకపోతే పిల్లల్ని మోటివేట్ చేయడానికి, ఎక్కడికైనా పట్టుకెళ్ళినప్పుడు ఈజీగా తరలించుకోవచ్చు. ఎక్కువ మంది పిల్లల్ని, తక్కువ వెన్నెలతో ఎక్కువ మంది పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ మోడల్ తయారు చేస్తాం అన్నమాట, పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం. చూసారా, ఇది ఒక మోడల్. ఇది తాటి తడప అంటాం. దీన్ని నడి తడప అంటారు. ఇక్కడ ఈ వాటర్లో నడి తడపని ఇలా డెకరేట్ చేస్తాం. ఎందుకంటే అంతరించిపోయే దశలో తాటి చెట్టు కూడా ఉంది. ఇప్పుడు ఆ తాటి చెట్టు పరిరక్షణలో భాగంగా తాటి ఉత్పత్తుల్ని అభివృద్ధి చేయడం, అలాగే ఇలాంటి తాటి తడపల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు అనమాట. తాటి చెట్టు నుంచి తీసుకొస్తారు, ఆ తడపలకి అల్లాం. దీన్ని తాటి తడప తోరణం అంటారు. దీన్ని ఇది గుమ్మానికి అలంకరించుకోవచ్చు. చూడండి, ఇక్కడ హోల్స్ పెట్టాము, అక్కడ బోల్స్ పెట్టాము. ఇలా డైరెక్ట్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు దీన్ని. ఇదొక తోరణం అన్నమాట. ఇదొక టైప్ తోరణం. దీన్ని ఏమంటారు, అరటి ఆకు. మన వివాహ వేడుకల్లో
అరిటాకు ముఖ్యమైన భూమిక. ఎలాగంటే మన పూర్వీకులు అందరూ కూడా అరిటాకులో భోంచేస్తారు కాబట్టి వివాహ వేడుకల్లో దీన్ని మన అరిటాకు కూడా మనం తయారు చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో దీన్ని అరిటాకు మోడల్ తయారు చేస్తాము. అందరూ కూడా దీన్ని ఆదరించండి. అందరూ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అరిటాకు మోడల్ వేలాలు తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం హ్యాంగింగ్ పెట్టాం, వేలాలు తీసుకోవడం ఈజీగా ఉండేలాగా హ్యాంగింగ్ కూడా పెట్టాం మనం. ఇదొక మోడల్ చూసారా. ధాన్యపు మాల. వివాహ వేడుకలో వధూవరులు వేరు వేరు దండలు మెడలో వేసుకుంటున్నారు. అవి కాకుండా మన పూర్వీకులు ఆచరించిన ఒక గొప్ప సాంప్రదాయం. ధాన్యం ఎక్కడుంటుందో ధనలక్ష్మి అక్కడ ఉంటుంది, ధాన్యం ఎక్కడ ఉంటుందో సిరి సంపదలన్నీ అక్కడ ఉంటాయి. ఇవి నూతన వధూవరులు ఈ మాలను మెడలో వేసుకుని వివాహానంతరము కూడా చెట్లకు వేలాడి తీస్తే కొన్ని వేల పక్షులు, పిచ్చుకలతో పాటు కొన్ని వేల పక్షులు ఈజీగా తింటాయి. ఇవి ఈ మాల చెట్లకు వేలాడి తీసినప్పుడు పిచ్చుకలు, పక్షులు ఎక్కువ ఆకర్షితులయ్యి వీటి మీద స్టాండ్ కూర్చొని ఆహారం తింటాయి. దానివల్ల కొన్ని వేల పక్షులు వృద్ధి చెందుతాయి. అలాగే మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, ఏ దంపతులైతే ఈ మాలను ధరిస్తారో వారు అన్యోన్యంగా సుఖ సంతోషంతో అన్యోన్యంగా జీవిస్తారు, ఉత్తమ సంతానానికి జన్మనిస్తారు అని మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం. అందుకు ప్రతి ఒక్కరు దయచేసి మన రైతుల్ని ప్రోత్సహించడానికి, ఈ తయారు చేసి ఈ కళను ప్రోత్సహించడానికి మీరందరూ కూడా వివాహ వేడుకలో తప్పనిసరిగా ఈ దండలను తీసుకొని వధూవరుల మెడలో వేసుకోండి. వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని మన పూర్వీకులు ప్రగాఢ విశ్వాసం. దయచేసి అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని, మన పూర్వీకులు ఆచరించిన ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం, పిచ్చుకలను రక్షించుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం, జైవ వైవిధ్యాన్ని పెంపొందించుకుందాం. మీ థాయిలాండ్ మాస్టర్ హెల్త్ వికాస్ ఫౌండేషన్ తోని.